కెమికల్ ఫెర్టిలైజర్స్ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న ఈ రోజుల్లో సేంద్రియ వ్యవసాయం పైన, ఆరోగ్యకరమైన ఆహారం పైన ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సేంద్రియ ఎరువుల సహాయంతో పండించిన పంటలను, అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆహారాలను అంతా కూడా ఒక ఎగ్జిబిషన్ ద్వారా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఒక ఆర్గానిక్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ ఆర్గానిక్ మేళాలో వివిధ రకాల అంటే సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను, అంటే సీడ్స్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఆర్గానిక్ గా పండించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ ఆర్గానిక్ మేళలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా రైతులు స్వయంగా తాము పండించి తీసుకొచ్చిన వాటిని ఇక్కడ అందుబాటులో ఉంచారు. దాదాపుగా ఇక్కడ 200 స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ లో ఒక్కొక్కటిగా తీసుకొని రావడం జరిగింది. వాళ్ళే స్వయంగా పండించి తీసుకొచ్చిన ఏవైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా పండించిన పంటలను అయితే గింజలు కావచ్చు, అదేవిధంగా పప్పులు, ధాన్యాలు, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకుంటే పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి పప్పు, కరివేపాకు పొడి, ఇలా ప్రతిదీ కూడా అటు పచ్చళ్ళు, పొడులు ప్రతిదీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే మనతో పాటు ఇక్కడ స్టాల్స్ కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేంద్రియ ఎరువులతో పండించిన పంటల గురించి మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి, మాది హైదరాబాద్, ఇక్కడ అంబర్పేటలో ఉంటాము. మా దగ్గర అన్ని రకాల న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మేము అన్ని ఫార్మర్స్ దగ్గర ప్రొక్యూర్ చేసుకొని మేము అన్ని ఒక చోట కలెక్ట్ చేసి మేము మార్కెట్ చేస్తున్నాం. రెగ్యులర్గా స్టాల్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. మా దగ్గర సోప్స్, షాంపూస్, అన్ని హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. పౌడర్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెర్బల్ కేర్ అండ్ ఆయుర్వేదిక్ పౌడర్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. నేచురల్గా పండించిన పంట బాగుంటుందా, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసిన పంట బాగుంటుందా? మ్యామ్, ఆబ్వియస్గా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఆర్ మన గ్రాండ్ పేరెంట్స్ నేర్పించింది ఆర్గానిక్గా తినమని చెప్పి, ఆర్గానిక్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే టెక్నాలజీ డెవలప్ అయిపోవడం వల్ల ఈ కెమికల్ ప్రోడక్ట్స్, ఫెర్టిలైజర్స్ అవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు అవి తినడం వల్ల ఎవరికి హెల్త్ అనేది సరిగ్గా లేదు. సో డెఫినెట్గా ఆర్గానిక్వి తింటేనే మీకు ఏదైనా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ 200 స్టాల్స్ లో ప్రతిదీ కూడా ఆర్గానిక్ గా రైతుల దగ్గర నుంచి స్వయంగా తీసుకొచ్చినవే కనబడుతున్నాయి. అదేవిధంగా మిల్లెట్స్, అదేవిధంగా రైతులు సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అటు ఓన్లీ పంటకు సంబంధించినవి కాకుండా హ్యాండ్ మేడ్ వస్తువులు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటిదంతా? ఈ విజయవాడ కొండపల్లి బొమ్మలు అండి. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ మొత్తం చేత్తో చేసిన బొమ్మలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండేది పూర్వకాలంలో ఉన్నాయని ఇప్పుడు తరానికి ప్రతిబింబించేటట్టుగా కొయ్య బొమ్మలు అండి ఇవన్నీ మొత్తం. హ్యాండీక్రాఫ్ట్స్ అండి, చేత్తో చేసిన బొమ్మలు, ఎటుకొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు. ఎటుకొప్పాక బొమ్మలు వచ్చేసి మీకు ప్యూర్ వుడ్, మొత్తం న్యాచురల్ కలర్స్ పెయింటింగ్ అండి. పిల్లలు నోట్లో పెట్టుకున్నా కానీ ఏం కాదండి, అలా ఉంటుంది మొత్తం. లేదంటే మన కొండపల్లి బొమ్మ అండి, దీని ప్రత్యేకత శతాబ్దాల చరిత్ర ఉందండి దీనికోసం. కొండపల్లి బొమ్మ అంటేనే శతాబ్దాల చరిత్ర అండి ఇది. ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ మేడ్ కొండపల్లి బొమ్మలు, కొయ్య బొమ్మలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఒక్కొక్క బొమ్మ ఎంతో అందంగా, అద్భుతంగా అయితే కనబడుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో, ఏ బొమ్మను చూసినా ఇట్టే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా మొత్తంగా అంటే ఇప్పుడున్న ఈ పట్టణంలో అయితే, నగరంలో చాలా వరకు కూడా ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది అన్నట్టు. అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి, ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ కంటే ఆర్గానిక్ ఫుడ్ ఎంతో మేలు అంటూ కూడా ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో కొంత ప్రజల్లో అయితే అవగాహన రావడం జరుగుతుంది. అదేవిధంగా అడవుల్లో నుంచి తీసుకొచ్చిన తేనెను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ ప్రతిదీ కూడా ఎకో ఫ్రెండ్లీగానే కనబడుతుంది. ప్రతి ఒక్క వస్తువు కూడా ఈవెన్ కాటుక కూడా చూసుకుంటే ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్ కనబడుతుంది. ఇది ఎవరికైనా మనము గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కానీ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి కట్టెలతో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కాటుక కూడా హ్యాండ్ మేడ్ తోనే వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకుంటే ఈవెన్ ఈ బాడీ స్క్రబ్బర్ కావచ్చు, ఈ డిషెస్ స్క్రబ్బర్ కావచ్చు, ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్ తోనే చేయడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా ఈ ఆర్గానిక్ మేళాలో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా
పట్టు వస్త్రాలను కూడా ఈ మేళాలో అందుబాటులో ఉంచారు. హ్యాండ్మేడ్తో చేసిన పట్టు వస్త్రాలను, చీరలు, ఇలా వివిధ రకాల చీరలు అన్నింటిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. దాదాపు 200 స్టాల్స్తో ఈ మేళా 3 రోజుల పాటు కొనసాగనుంది. 31 వరకు కూడా ఈ మేళా కొనసాగనుంది. ఇక్కడికి అందరూ వచ్చి కూడా వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.